ఆ మహాశివుడి యొక్క 64 రూపాల్లో ప్రసిద్ధి చెందిన రూపం ఈ అర్ధనారీశ్వరుడు. ఈ ఆలయం హైదరాబాద్ కొత్తగూడలో ఉంది. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు పార్వతి సగం సగం రూపాల్లో ఒకే విగ్రహంగా ఉండడం. ఈ రూపం మనకు స్త్రీ పురుషుల శక్తి సమానమని సూచిస్తుంది. ఈ ఆలయంలో ఎప్పుడు భక్తుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. మిగతా ఆలయం అంతా మనకు నల్లరాతితో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శివుడి 3వ కన్ను, త్రిశూలం చాలా ప్రధానంగా ఉంటాయి. ఈ అర్ధనారీశ్వరుడి విగ్రహం సుమారుగా 10 అడుగులు ఉంటుంది. మన తెలంగాణలోనే ఇది ఏకైక అర్ధనారీశ్వరుడు ఆలయం. శివుడి యొక్క ఈ మిశ్రమ రూపాన్ని దర్శించుకోవడానికి కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా వస్తుంటారు. పెళ్లి తర్వాత జీవితం హ్యాపీగా ఉండాలని ఇక్కడ వేడుకుంటారు. సాయంత్రం కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. నేనైతే ముందొకసారి శివరాత్రి రోజు ఈ ఆలయానికి వెళ్ళాను. దీపాల వెలుగులో నేను చూసిన ఆలయాన్ని గాని స్వామివారిని గాని వర్ణించలేను, అంత గొప్పగా ఉంది. ఈ వీడియోలో మీకైతే ఆలయాన్ని పూర్తిగా చూపించాలని ట్రై చేశాను. ఇంకా ఆలయానికి పక్కనే ఇలా శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. పక్కన ఇలా 3వ కన్నుతో కూడిన త్రిశూలం ఉంటుంది. ఆలయానికి సంబంధించి ప్రతిదీ చాలా గొప్పగా ఉంది. ఆలయ నిర్మాణంలో భాగమైన ఈ వాక్యాలను చదివితే అర్ధనారీశ్వర రూపానికి నిర్వచనం ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. దీని పక్కనే హేమాలాంబ ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఈ ఎల్లమ్మ తల్లి చిన్నమ్మగా పిలువబడుతుంది. ఈ చిన్నమ్మ ఆలయం ముందే ఇంకో ధ్వజస్తంభం కూడా ఉంది. ఈ చిన్నమ్మ ఆలయం చుట్టూ దుర్గాదేవి యొక్క నవరూపాలు చెక్కబడి ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. ఈ ఎల్లమ్మ దేవత ఆలయం ముందే నాగదేవత కూడా ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం పక్కనే ఉన్న అమ్మవారి దగ్గర మనం ముడుపులు అయితే చెల్లించుకోవచ్చు. ఆలయానికి బయట ఇలా యాగశాల కూడా ఉంది. ఆలయం చాలా విశాలంగా ఉంది. వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నందీశ్వరుడు విగ్రహమే కాదు, నిజమైన నందీశ్వరుడు కూడా ఉన్నాడు. గోవులకు సంబంధించిన మేతని పండ్లని అక్కడే అమ్ముతున్నారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మీకు చాలా చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక్కడున్న చిన్న కాళ్ళవును ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా మన బుజ్జోడైతే ఆవుల కాం పెట్టేశాను, ఇక పీజియన్స్ ని పట్టుకుంటాను అంటున్నాడు. ఈసారి మీకు వీలు దొరికితే ఈ అర్ధనారీశ్వర ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. థ్యాంక్ యూ.